అండి, వేసవికాలంలో కూల్గా ఏదైనా తాగాలనిపిస్తుంది. అది కూడా మామిడి పళ్ళ సీజన్ కదా. వీటితో మ్యాంగో మిల్క్ షేక్, మళ్ళీ ఒక ఐస్ క్రీమ్ ఎలా చేసుకుందామని చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొన్నాళ్ళు కూడా మనం డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకున్నామంటే మాత్రం చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుందన్నమాట. దీనికోసం అయితే నేను 4 మామిడి పళ్ళు తీసుకున్నాను. దాంతో శుభ్రంగా గుజ్జు తీసేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్నాక అందులో ఒక 4 స్పూన్లు పంచదార వేసుకున్నాను. ఇది బ్రౌన్ షుగర్ అనమాట. మీరు వైట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు. చూడండి, ఎక్కువ కదా, మనం కొన్ని రోజులు నిల్వ పెట్టుకోవాలన్నా, ఐస్ క్రీమ్ చేసుకోవాలన్నా సరే కొంచెం షుగర్ ఎక్కువ పడుతుంది. అందుకని చెప్పి నేను దానికి తరబడా ఒక 5-6 స్పూన్లు షుగర్ వేసుకున్నాను. షుగర్ వేసుకున్నాక అందులో కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, ఆ పాలు వేసుకున్నాను. మిగతా అయినా వేసేసుకోవచ్చు. దాంట్లో పాలు కూడా కలిపా. ఇంక ఇందులో ఏవి వేయక్కర్లేదండి. ఆర్గానిక్గా అలాగే చేసుకున్నాం అనుకోండి, హెల్త్కి మంచిది. కలర్స్ కానీ ఏమీ యాడ్ చేసుకోక్కర్లేదు. ఎందుకంటే మీకు మామిడి పండే మంచి కలర్గా ఉంటుంది కదా. దీన్ని ఒక బీటర్ పెట్టేసి శుభ్రంగా ఒక 5 నిమిషాల పాటు శుభ్రంగా కలిపేసాను అనమాట. మీకు మిక్సీ ఉంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇది ఎలా అంటే మామిడి పండు గుజ్జు అంతా మెత్తగా అయిపోవాలి, అలాగే పంచదార కూడా మొత్తం అంతా కరిగిపోయినంత వరకు ఒకసారి ఇలా తిప్పండి. తిప్పాక రెడీ అయిపోయింది కదండి జ్యూస్. మనం ఇందులో ఐస్ ముక్కలు వేసుకొని గ్లాస్తో కావాలంటే తాగేయచ్చు. తర్వాత మనకి ఇంకా నిల్వ ఉండాలనుకోండి, డీప్ ఫ్రీజ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల ముందు పెట్టుకొని తీసుకుంటే ఎన్నాళ్ళైనా మనకి జ్యూస్గా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం అని చెప్పేసి ఐస్ క్రీమ్ అవి లేవండి నా దగ్గర. అందుకే నేను చిన్న గ్లాసుల్లో మిక్స్ చేసి చూపిస్తున్నాను. 2 గ్లాసులు తీసుకొని 2 గ్లాసుల్లో ఈ మ్యాంగో మిల్క్ షేక్ ఉంది కదా, అది వేసేసాను. పుల్ల ఐస్లు అంటే పూర్వం చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా, ఆ పుల్ల ఐసేనండి ఇది. చాలా బాగా వస్తుంది. అలాగే 2 గ్లాసుల్లో జ్యూస్ తాగడం కోసమని వేసాను అనమాట. ఇది కొంచెం వేసుకొని తర్వాత మనం ఐస్ ముక్కలు వేసుకుంటాం కదా, కాబట్టి సరిపోతుంది టేస్ట్. రెండు గ్లాసులకి వేసేసానండి. ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి మీరు పుల్లల కోసం కంగారు పడకండి. మన ఇంట్లో ప్లాస్టిక్ స్పూన్స్ ఉంటాయి కదా, చూడండి ఇలాంటివి. కిందన వెడల్పుగా ఉన్నది పెట్టేశారనుకోండి సరిపోతుంది, నిలబడుతుంది కూడా మీకు. దాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసాడు. చూడండి ఎంత టేస్టీగా ఉండే జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ సీజన్ తప్పితే మళ్ళీ దొరకదండి మనకి. ఈ టేస్ట్ కూడా రాదు. కొన్న వాటిలో అయితే మ్యాంగో ఎసెన్స్ అవన్నీ వేస్తారు కదా, అలా లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే పద్ధతి అండి ఇది జ్యూస్కి. చూసారా, నాకు మిగిలిన కొంచెాన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 2 గ్లాసులు ఈ జ్యూసు కలిపేసి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు జ్యూస్ కలుపుకో తాగొచ్చు అనమాట. ఒక 6 అవర్స్ ఉంచితే ఐస్ రెడీ అయిపోతుందండి. ఐస్ తీసి బయట పెట్టుకుందాం. దీన్ని ఏం చేయాలంటే మనం ఒక బౌల్లోని నీళ్ళు పోసేసి, ఒక కప్ ఏదైనా కప్లో నీళ్ళు పోసేసి ఈ ఐస్ క్రీమ్ గ్లాస్ని దాంట్లో ఒక 2 ఇలా తిప్పండి, అటు ఇటు మొత్తం చుట్టూ అంతా కలిపేలాగా. చూడండి అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని నెమ్మదిగా తీసేస్తే వచ్చేస్తుంది. చూసారా, అంత చాలా టేస్టీగా ఉంటుందండి, గట్టిగా కూడా ఉంటుంది. ఇదే పుల్లైస్ అండి, మ్యాంగో పుల్లైస్. ఎలా ఉంది? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.